అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఇప్పుడైతే అనేక రకాల పదార్థాలంతా కూడా తినేస్తున్నారు. కానీ సాత్విక ఆహారం కూడా మీరు గమనించండి, బయట వాళ్ళు ఎవరు కాదురానైనా మీకు మీరే పక్వం చేసుకొని ఇంతే తయారు చేసుకొని తినాలి. మీరు తయారు చేసుకోవడానికి వీలుపడలేదా? దానికే చెప్పారు ఎండు పదార్థములు అంటే ఖర్జూరము, లేకపోతే ఇతరత్ర డ్రై ఫ్రూట్స్ అంటారే, లేదా ఫలాలు, ఇవైనా తిని ఉండాలి తప్పితే తనకు తనే స్వయంగా ఆహార పదార్థాన్ని తయారు చేసుకోవాలి. ఎవరంటే వాళ్ళు చేసింది నియమంగా తినకూడదు అనేటువంటిది మనకంతా పెద్దలు చెప్పారు. అట్లనే మీరు గమనించండి, ఆయన వస్త్రం ఏమిటి? నీల వస్త్రాన్ని ధరించమన్నారు. నీల వస్త్రం దేనికి ధరించాలి? ఇక్కడ ఒక చిన్న విషయం ఉన్నది, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. దీక్షలో తీసుకునేటువంటి వస్త్రం ఏకవస్త్రమై ఉండాలి, లేకపోతే ఒకటి విడిచి ఇంకొకటి రెండే వస్త్రాలు. మనమంతా కూడా దీక్ష అంతా ఒక 10-15 వస్త్రాలు ధరించకూడదు. ఒకటి ఉతికారేసుకున్నామా, రెండోది కట్టుకున్నామా, ఇట్లనే ఉండాలి దీక్ష. అలా దీక్షతో వస్త్రాన్ని ధరించాలి. దీక్షా వస్త్రం స్వామి యొక్క హారాన్ని మెడలో ధరించాలి.